Hello everyone, I'm Navya Bharati, speech and language pathologist and psychologist. ఈరోజు మనము హౌ స్క్రీన్ టైమింగ్ లైక్ మొబైల్ ఫోన్స్ టీవీ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్ అనేది తెలుసుకున్నాము. సో మోర్ స్క్రీన్ టైమింగ్ విచ్ లీడ్స్ టు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే ఫస్ట్, దెన్ ఇట్ లీడ్స్ టు అటెన్షన్ ప్రాబ్లమ్స్, అగ్రెసివ్ బిహేవియర్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి బిహేవియర్స్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా బ్రెయిన్లో స్ట్రక్చరల్గా కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి స్క్రీన్ టైమింగ్ వల్ల. ఎలా అంటే బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అనేది రెడ్యూస్ అవుతుంది ఎక్కువ స్క్రీన్ చూడటం వల్ల. సో దిస్ గ్రే మ్యాటర్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అటెన్షన్, ఇంపల్సివ్ కంట్రోల్, కాగ్నేటివ్ ప్రాసెసింగ్. సో ఎక్కువ స్క్రీన్ చూసినప్పుడు చిల్డ్రన్స్లో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. నార్మల్గా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గైడెన్స్ ప్రకారము బిలో 2 years చిల్డ్రన్కి వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ స్క్రీన్స్, ఎనీ స్క్రీన్ వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్. 2 to 5 years చిల్డ్రన్కి బిలో 1 hour per day విచ్ ఈజ్ ఓకే, బట్ 2 years బిఫోర్ మాత్రము వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ ఎనీ స్క్రీన్. దీని బదులుగా చిల్డ్రన్కి నార్మల్గా పేరెంట్స్ అవుట్డోర్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండటము, ఇంట్లో కూడా ఇంట్లో పేరెంట్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో వీళ్ళతో ఎంగేజ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు వీటి నుండి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.